తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అధిక సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో నంద్యాల పార్లమెంటు పంచాయతీ చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. మంత్రి భూమా అఖిలప్రియ తీరుపై సొంత పార్టీ నేతలే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో ర్యాలీ నిర్వహించిన అఖిలప్రియ తమకు టికెట్ రాకుండా కొంతమంది అడ్డుకున్నప్పటికీ చంద్రబాబు పిలిచి మరీ టికెట్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. తమను కాదని ర్యాలీలు నిర్వహిస్తూ తమపై అవాకులు చవాకులు పేల్చడం ఏంటని పార్టీ నేతలు ఎన్ఎండి ఫారూక్, ఏవి సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి మండిపడుతున్నారు. టీడీపీ అధిష్టానం టికెట్ ప్రకటించకపోయినా తమకే టికెట్ వచ్చిందంటూ చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టికెట్ల కోసం మేము ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు, మమ్మల్ని పిలిపించి టికెట్ ఇచ్చారంటూ అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు స్థానికంగా అగ్గిరాజేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై స్థానిక నేతలు చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారట. మరోవైపు కర్నూలు జిల్లా సీట్ల విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. తమకు టికెట్లు ఇవ్వాల్సిందేనంటూ కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డితో పాటు మంత్రి అఖిలప్రియ, నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పట్టుబడుతుండగా అధిష్టానం నుంచి సరైన స్పందన లభించడం లేదని సమాచారం. మరోవైపు కర్నూలు సీటుపై తేల్చేందుకు అమరావతికి రావాలంటూ ఎంపీ టీజీ వెంకటేష్కు టీడీపీ అధినేత చంద్రబాబు కబురు పంపినట్టు తెలుస్తోంది. కర్నూలుతో పాటు కోడుమూరు, నందికొట్కూరు సీట్ల విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. కర్నూలు టీడీపీ నేతల్లో అంతర్గత పోరు చంద్రబాబుకు తలనొప్పిగా మారిందని సమాచారం.